అయిపోయారు. ఒకే బ్యానర్‌లో ఆయనేమో స్పిరిట్, మీరేమో రోమాంచకం. సో, ఆయనున్నారు ఆల్రెడీ చేస్తున్నారు అన్న థాట్‌లో అలా చేసారా? లేతే ఒకే బ్యానర్‌లో మీ ఫేవరెట్ హీరో, మీరు ఇద్దరు కలిపి ఒకే టైమ్ పీరియడ్‌లో సినిమాలు చేయడం ఎలా అనిపిస్తుంది ఈ ఫీలింగ్? డెఫినెట్లీ అది సూపర్ కోయిన్సిడెన్స్ అది. నిజంగానే ప్రభాస్ అన్నతోని చేస్తుంది 'భద్రకాళి' ప్లస్ నాతోని కూడా చేస్తుందంటే ఎక్స్ట్రార్డినరీ ఫీలింగ్ ఉండే నాకు. యాక్చువల్‌గా ఫస్ట్ టైం దుబాయ్‌లో కలిసినప్పుడు అన్న ఈ స్క్రిప్ట్ వినమని నాకు చెప్పిండు కదా! ఇట్లా ఒకటి విన్నా అది ఇది అని. అప్పుడు నేను ఆడికి పోయి అందాం అనుకుంది అదే. ప్రభాస్ అన్నతోని చేసేది మాత్రం ఎక్స్ట్రార్డినరీగా చేయాలన్నా అని. హ్మ్. అంటే ఒకవేళ చేస్తే అని. అప్పటికి చేస్తుండా లేదా? కానీ ప్రభాస్ అన్న టాపికే తీసుకుపోదాం అన్న దగ్గరికి ఒకవేళ అంటే నాకు పరిచయం లేదు ఎవ్వరు. యాస్ ఎ ఫ్యాన్‌గా. ఆ! అంటే తీస్తే ప్రభాస్ అన్నతోని గట్టిగా చేయన్నది. యాహ్! మేబీ. మేబీ స్టార్ట్ కాలేదేమో. నాకది అది తెలీదు. జస్ట్ మా అన్నతోని కూడా తీయన్న అట్లా అట్లా స్టార్ట్ చేద్దాం అనుకున్న కన్వర్జేషన్. కానీ అన్ననే వచ్చి ఇట్లా యాహ్! ఇదంతా ఇది. మరి కలిసారా? కలవబోతున్నారా? కల్పించమని డిమాండ్ చేస్తున్నారా ప్రణయ్ గారిని? తీసుకుపోతాం. డెఫినెట్‌లీ కల్పిస్తాం. ఫర్ ఇంకా షూర్. ఈ సినిమా గురించి అంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కో టేక్ అవే ఉంటది కదా! మీకు రోమాంచకం ఏంటంటే సక్సెస్ ఎటు వస్తది. దాంతో పాటు దానికన్నా ఎక్కువ బిగ్గెస్ట్ టేక్ అవే ఇదే అయ్యుండొచ్చు మీకు మైట్ బి. డెఫినెట్లీ చిన్నప్పటి నుంచి అడ్మైర్ చేస్తాం కాబట్టి